ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతిసారి ప్రస్తావన ఉంటుంది కాబట్టి అందరికి విషయాలు తెలుసు. నేను కేవలం తెలుగు విషయంలో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం రాజకీయ స్వాతంత్రం కాదు, రాజ్యాధికారం కోసం వచ్చిన స్వాతంత్రం కాదు, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, భాషాపరంగా కూడా ఉండాలనేది చాలా స్వాభావికమైనటువంటి విషయం, సహజమైన విషయం. అనేక సంవత్సరాలు బానిసత్వ కాలం అనగదొక్కబడ్డటువంటి తెలుగు భాష అత్యధికమైనటువంటి సంఖ్యలో కోటాను కోట్ల ప్రజలు మాట్లాడుకునేటువంటి చాలా నవరసపూరితమైనటువంటి అన్ని విషయాలను కూడా భాషలో వ్యక్తం చేయగలిగేటువంటి సంపూర్ణ సామర్థ్యం కలిగినటువంటి భాష తెలుగు భాష. వేల సంవత్సరాల ఈ సమాజం యొక్క జ్ఞాన పరంపర ఏదైతుందో ఆ జ్ఞాన పరంపరను వ్యక్తం చేయగలిగే అనుభవము ఏదైతే ఉందో, అనుభూతి కలిగినటువంటి భాష తెలుగు భాష. అనేక కారణాల వల్ల బానిసత్వ ప్రభావం కారణంగా ఆ భాష ఎంతైతే మనుగడ సాధించాలో, ఎంతైతే ప్రపంచంలో మనల్ని చూడాలనుకున్న వాళ్ళకి ఏం చూపెడదాం, ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూడాలా అనుకున్నప్పుడు, తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి మేము చూడాలా అనుకున్నప్పుడు ఏం చూపెట్టాలా అంటే, వేల సంవత్సరాల్లో అద్వితీయంగా అభివృద్ధి చెందినటువంటి, వ్యక్తం చేసినటువంటి సాహిత్య భాష. అనేక భాషలు పుట్టాయి, అనేక భాషలు కాలగమనంలో కనుమరుగయ్యాయి. కానీ తెలుగు భాష ఎన్ని ఒడిదొడుకులను ఎదుర్కొన్న మనుగడ సాగిస్తున్నటువంటి భాష. కాబట్టి ఇటువంటి భాషను మనం ప్రపంచానికి ఇంకా కానుకగా చూపెడుతూ ఉండాలా అనే ఉద్దేశంతో, భాష పట్ల మమకారం, స్వాతంత్రం, జాతీయవాదానికి మారుపేరు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా చేపట్టడం జరిగింది. మీ అందరికి కూడా ఈరోజు గమనిస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నప్పుడు ఇదేదో సంభాషణ లేకపోతే ఉపన్యాసం అనేది కాకుండా అనుభూతిని, అనుభవాలను మిగిల్చేటువంటి కార్యక్రమంగా తెలుగు సమాజంలో సంప్రదాయాలను నెమరు వేసుకుంటూ మన సమాజంలో కూడా మనందరం మరొకసారి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ తెలుగు పదార్థాలు ఏవైతున్నాయో తినడానికి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తెలుగులో ఉన్నటువంటి డిజైన్స్ ఏవైతున్నాయో, బ్రాండ్స్ ప్రపంచంలో ఎక్కడ లేవు. గద్వాల, నారాయణపేట, మంగళ, బొమ్మరిల్లు, దుబ్బాక ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే వెంకటగిరి, గద్వాల, లేకపోతే మంగళగిరి, ఇవన్నీ చెప్తూ భారతదేశంలో మనం వస్త్రధారణలో, మహిళల యొక్క అలంకారంలో ప్రపంచం ఎక్కడ లేనంది డిజైన్ క్రియేట్ చేసినటువంటి సృజనాత్మకమైనటువంటి సమాజం, చరిత్ర మనకుంది. కాబట్టి దీని ఉద్దేశము తెలుగు భాష ప్రచారం, తెలుగు సంస్కృతి ప్రచారం, తెలుగు జీవన శైలి ప్రచారం, తెలుగు భోజనము, తెలుగు పదార్థాల యొక్క ప్రచారం. ఈ ఉద్దేశంతో ఇది వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి
పరంపర, దీన్ని భవిష్యత్తులో కూడా మనం అందరికీ అందజేయాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.